రేపే శ్రావణ వరలక్ష్మి వ్రతం. సో ఈ రోజున కొన్ని రాసులకైతే లక్ష్మీ కటాక్షం రాబోతుంది. ఆ రాసులకి గురుడు శుక్రుడు గ్రహాల కలయిక వల్ల అయితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఆ రాసులు ఏంటనేది చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మేషరాశి, వీళ్ళకి రేపే వరలక్ష్మి వ్రతం. సో ఈ వరలక్ష్మి వ్రతం అదృష్టం కలిసి వస్తుంది. గురుడు శుక్రుడు కుజుడు రాశి వల్ల అయితే వీళ్ళకి సానుకూల ఫలితాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఉద్యోగం అలాగే వ్యాపారం ఇలాంటి వాటిల్లో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. సమయంలో వీళ్ళు పెట్టినవన్నీ కూడా పెట్టుబడులు ఇప్పుడు అద్భుతంగా వచ్చి వీళ్ళకి డబ్బుల పరంగా బాగుంటుంది. రెండవది సింహరాశి. సింహరాశి వాళ్ళకు కూడా వరలక్ష్మి వ్రతం అంటే రేపటి నుంచి వీళ్ళకి సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. సంపన్నులు కావడానికి మార్గం అయితే వీళ్ళకి సుగమం అవుతుంది. ఉద్యోగము వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా విజయం వస్తుంది. షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ వరలక్ష్మి వ్రతం నుండి బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వీళ్ళకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా రేపటి నుంచి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటున్నాయి. ఇక కుంభరాశి వాళ్ళకు కూడా వరలక్ష్మి వ్రతం కారణంగా మంచిగా వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి. పెద్దగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఆదాయం బాగా వస్తుంది. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లలో కూడా బాగుంటుంది. ఇంట్లో వీళ్ళకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.